మనందరికీ సంతోషంగా ఉండాలని ఉంటుంది. కానీ ఆ సంతోషం దొరికినప్పుడు అది ఎక్కడ పోతుందోనని ఒక చిన్న భయం కూడా మొదలవుతుంది కదా. అవును, నిజమే. ఒక మంచి సినిమా అయిపోతున్నప్పుడు లేదా ఒక రుచికరమైన భోజనం చివరికి వచ్చినప్పుడు ఆ అనుభవాలన్నింటిలో ఒక సూక్ష్మమైన అసంతృప్తి దాగుంటుంది. కరెక్ట్. మరి శాశ్వతమైన ప్రశాంతత అనేది కేవలం మనకు నచ్చని వాటిని దూరం చేసుకోవడంలో ఉందా, లేక మనకు ఎంతో ఇష్టమైన వాటిలోనే ఏదైనా రహస్యం దాగుందా? చాలా మంచి ప్రశ్న. ఈరోజు మనం సరిగ్గా ఇదే ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నాం. మహసతి పట్టాణ సుత్తం అనే ఒక పురాతన బోధన వెలుగులో ఈ విశ్లేషణలో మనం నిరోధం అనే భావన గురించి లోతుగా చర్చిద్దాం. అవును, మీరు చెప్పింది చాలా ముఖ్యమైన విషయం. ఈ సుత్తం దుఃఖ నిరోధం గురించి చాలా స్పష్టంగా, సూటిగా మాట్లాడుతుంది. అందులో ఏమనుంటుంది? అందులోని వాక్యం ఇలా ఉంటుంది: దుఃఖ నిరోధానికి సంబంధించిన గొప్ప సత్యమేమిటి? ఏమిటది? అదే కోరిక పూర్తిగా క్షీణించి అంతం కావడం, దానిని తిరస్కరించడం, వదిలివేయడం, విడిచిపెట్టడం, త్యజించడం. ఇది కేవలం నిర్వచనం మాత్రమే కాదు. ఓ, ఈ కోరికను ఎక్కడ వదిలివేయాలి అనే ఆచరణాత్మకమైన ప్రశ్నకు కూడా ఇది సమాధానమిస్తుంది. ఒక్క నిమిషం. ఆ నిర్వచనంలో మీరు 4 విభిన్న పదాలు చెప్పారు: క్షీణించడం, వదిలివేయడం, విడిచిపెట్టడం, త్యజించడం. అవును, ఇవన్నీ వినడానికి దాదాపు ఒకేలా అనిపిస్తున్నాయి. ఇది కేవలం పాత గ్రంథాలలో ఒకే విషయాన్ని నొక్కి చెప్పడానికి వాడే పద్ధతా, లేక నిజంగా వీటికి వేర్వేరు అర్థాలున్నాయా? ఇది చాలా మంచి ప్రశ్న. పైపైన చూస్తే అలాగే అనిపిస్తుంది. కానీ ఇది పునరుక్తి కాదు. కాదా? కాదు, ఇదొక మానసిక ప్రక్రియ యొక్క 4 విభిన్న దశలను వివరిస్తుంది. అంటే ఇదొక ప్రయాణం లాంటిదే. ఓహో, అలాగా. ప్రతి పదానికి ఒక నిర్దిష్ట అర్థం, ఒక లోతైన భావమున్నాయి. ఆ 4 పదాలు వింటుంటే ఒక ప్రయాణంలా అనిపిస్తోంది. అది నెమ్మదిగా మొదలై ఒక గట్టి నిర్ణయంతో ముగుస్తున్నట్టు. అందులో మొదటిది ఆ క్షీణించడం. అదెలా జరుగుతుంది? మొదటి దశను శేషం లేని క్షీణత అంటారు. శేషం లేని క్షీణత అంటే? అంటే నిప్పు ఆరిపోయాక కూడా వేడిగా ఉండే నివురుంటుంది కదా, అలా కాకుండా సరే. ఆ నిప్పుకు సంబంధించిన వేడి, పొగ, వాసన ఏవీ మిగలకుండా పూర్తిగా చల్లారిపోవడం లాంటిది. కోరిక యొక్క ఆనవాళ్లు కూడా మనసులో ఉండవు. అంటే బలవంతంగా అణచివేయడం కాదు. కాదు, దాని స్వభావాన్ని అర్థం చేసుకోవడం వల్ల సహజంగా జరిగే ప్రక్రియ. కోరిక పుట్టడానికి గల కారణమే బలహీనపడిపోతుంది. అందుకే అది నెమ్మదిగా చల్లారిపోతుంది. అంటే ఒక సమస్యను తాత్కాలికంగా కాకుండా దాని మూలాన్నే తొలగించడం లాంటిది. చాలా స్పష్టంగా ఉంది. మరి రెండవ దశ వదిలివేయడం. రెండవది వదిలివేయడం. ఇది ఒక చురుకైన మానసిక చర్య. అంటే స్పృహతో చేసే పనా? అవును, స్పృహతో చేసే పనే. ఉదాహరణకు, మనమొక బరువైన సంచిని మోస్తూ అది మనకు ఇక అవసరం లేదని గ్రహించినప్పుడు దాన్ని ఎలా కింద పెడతామో, అవును. అలాగే ఒక వస్తువును లేదా భావనను మానసికంగా కింద పెట్టేయడం లాంటిది. అది మనకు మంచిది కాదని గ్రహించినప్పుడు, ఖచ్చితంగా. అది మన శ్రేయస్సుకు అవసరం లేదని, దాన్ని పట్టుకోవడం వల్ల నష్టమే ఎక్కువని స్పష్టంగా గ్రహించడం. సరే, ఇక మూడవది త్యజించడం. ఈ పదం వినడానికే చాలా బలంగా ఉంది. అవును. మూడవది త్యజించడం. ఇది చాలా లోతైన అంతర్గత తీర్మానం. అంటే ఇది కేవలం ఒక వస్తువుని వదిలివేయడం కాదు, ఒక దృక్పథాన్ని, ఒక జీవన విధానాన్ని పూర్తిగా మార్చుకోవడం. ఓ, అశాశ్వతమైన విషయాలలో మన గుర్తింపుని గాని, శాశ్వతమైన సంతృప్తిని గాని వెతకకూడదని నిశ్చయించుకోవడం. భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయంలా ఉందే. అవును, ఇలాంటి వాటిలో నేను ఇకపై ఆనందాన్ని వెతకను అని మనసు తీర్మానించుకుంటుంది. ఇది మనకు మనమే ఇచ్చుకునే స్వాతంత్ర ప్రకటన. అద్భుతం. అంటే ఇది ఒకేసారి జరిగేది కాదు, నెమ్మదిగా పరిపక్వత చెందే ఒక మానసిక మార్పు. కోరిక చల్లారడం నుండి మొదలై ఒక దృఢమైన నిర్ణయంతో ముగుస్తుంది. సరిగ్గా చెప్పారు. సరే, ఇప్పుడు అసలు కీలకమైన ప్రశ్నకు వద్దాం. ఈ కోరికను ఎక్కడ అంతం చెయ్యాలి అని ఆ సుత్తం చెబుతుంది కదా. అవును. అది ఇలా చెబుతోంది: ఏదైతే మనకు ప్రియమైనదిగా, ఆనందాన్నిచ్చేదిగా కనిపిస్తుందో అక్కడే దానిని వదిలివెయ్యాలి, అంతం చెయ్యాలి. ఇది విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అవును, అది వినడానికి కొంచెం వింతగా ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా మనకు కష్టం కలిగించే కోపాన్నో, ద్వేషాన్నో వదిలించుకోవాలి అనుకుంటాం. కాని ఈ బోధన మనకు ఆనందాన్నిచ్చే వాటిపై దృష్టి పెట్టమంటోంది. ఎందుకలా? ఇక్కడే ఈ బోధన యొక్క ప్రజ్ఞదాగి ఉంది. మీరు చెప్పినట్లు మనకు నచ్చని విషయాలను వదులుకోవడం చాలా సులభం. అవును,
అవి మనల్ని బాధ పెడతాయి కాబట్టి. ఖచ్చితంగా. కాని అసలైన బంధం, మనల్ని పట్టి ఉంచే జిగురులాంటిది, మనకు ప్రియమైన మరియు ఆనందాన్నిచ్చే విషయాల పట్ల ఉండే కోరికే. మన సంతోషం వాటితోనే ముడిపడి ఉందని మనం నమ్ముతాం కాబట్టి. సరిగ్గా. మన గుర్తింపు, మన భద్రత అన్నీ వాటితోనే ముడిపడి ఉంటాయి. అక్కడే మన అజ్ఞానం బలంగా పాతుకుపోయి ఉంటుంది. అంటే మనం ఏ విషయాలనైతే అంటిపెట్టుకుని ఉంటామో వాటినే లోతుగా పరిశీలించమని దీని అర్థమా? ఖచ్చితంగా. ఒక గొలుసు బలాన్ని పరీక్షించాలంటే దాని బలమైన లింకును చూడాలన్నట్లు. మంచి పోలిక. మనం ఎంతగానో ఇష్టపడే విషయాలలోనే వాటిలోనే ఉన్న సూక్ష్మమైన ఒత్తిడిని లేదా వాటి అశాశ్వత స్వభావాన్ని గమనించినప్పుడు మాత్రమే మనసు సహజంగా వెనక్కి తగ్గుతుంది. అంటే ఆ ఆనందం కూడా శాశ్వతం కాదని గ్రహించినప్పుడు. అవును. ఆ అనుభవం ఎంత ఆనందంగా ఉన్నా అది ఎప్పుడూ మారిపోతూ ఉంటుందని గ్రహించినప్పుడు మనసు దాని పట్టును సడలిస్తుంది. అప్పుడు నిజమైన శాంతి లభిస్తుంది. అంటే ఇది మనం ఇష్టపడే వాటిని ద్వేషించడం కాదు, అస్సలు కాదు. కేవలం వాటిని నిజ స్వభావాన్ని చూడటం. అవును. బలవంతంగా తోసేయడం కాదు, అర్థం చేసుకుని చేయి వదిలేయడం లాంటిది. అవును. ఇక్కడ తర్కం చాలా స్పష్టంగా ఉంది. కోరిక దుఃఖానికి కారణమైతే ఆ కోరిక పుట్టే చోటే దాన్ని వదులుకోవాలి. ఈ మార్పు, ఇది ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను అనే స్థితి నుండి, ఇది ఉన్నా లేకపోయినా నా అంతర్గత ప్రశాంతత చెక్కు చెదరదు అనే స్థితికి తీసుకువెళ్తుంది. కాఫీ తాగుతున్నప్పుడు లేదా మంచి సంగీతం వింటున్నప్పుడు ఆ క్షణాల్లో ఈ సూత్రాన్ని ఎలా అన్వయించుకోవాలి? చాలా ఆచరణాత్మకమైన ప్రశ్న. ఈ సుత్తమే దానికి మార్గం చూపిస్తుంది. మనకు ప్రపంచంతో సంబంధం 5 ఇంద్రియాలు, మనసు ద్వారా కలుగుతుంది. కన్ను, చెవి, ముక్కు, నాలుక, శరీరం, మనస్సు. అవును. మనకు ప్రియమైనవి అన్నే ఈ 6 ద్వారాల గుండానే మన అనుభవంలోకి వస్తాయి. సాధన చేయాల్సింది కూడా ఇక్కడే. ఒక ఉదాహరణతో వివరిస్తారా? నాలుక ద్వారా కలిగే అనుభవం తీసుకుందాం. తప్పకుండా. మీరు ఎంతో ఇష్టపడి ఒక రుచికరమైన పదార్థం తింటున్నారు అనుకుందాం. ఆ ఆనందాన్ని తిరస్కరించాల్సిన అవసరం లేదు. దాన్ని పూర్తిగా ఆస్వాదించాలి. సరే. కాని అదే సమయంలో కొంచెం గమనిస్తే, ఒక ముద్ద తింటున్నప్పుడే మీ మనస్సులో ఇంకో ముద్ద కావాలి లేదా ఇది అయిపోతుందేమో అనే ఒక సూక్ష్మమైన ఆతృత మొదలవుతుంది. అవును, నిజమే. ఆ ఒత్తిడి ఉంటుంది. ఆ ఆనందంలోనే ఇమిడి ఉన్న ఆ ఒత్తిడిని, ఆ అశాశ్వతత్వాన్ని గమనించడమే సాధన. ఆ రుచి ఎప్పటికీ ఉండదని గమనించినప్పుడు దాని పట్ల ఉండే గుడ్డి ఆకర్షణ తగ్గుతుంది. అంటే భోజనాన్ని ఆస్వాదిస్తాం, కాని దానికి బానిసకాము. సరిగ్గా చెప్పారు. ఇది నాకు మరొక ఉదాహరణను గుర్తుచేస్తోంది. ఒక అందమైన సూర్యాస్తమయాన్ని చూస్తున్నప్పుడు కలిగే ఆనందం. ఖచ్చితంగా. కంటి ద్వారా కలిగే అనుభవం. సూర్యాస్తమయం అందంగా ఉంటుంది. కాని అదే సమయంలో అది క్షణక్షణానికి మారిపోతూ కనుమరుగైపోతోందనే ఒక సూక్ష్మమైన విచారం కూడా ఉంటుంది. ఆ అందంలోనే దాని అశాశ్వతత్వం దాగి ఉంది. అవును. ఆ రెండిటినీ ఒకేసారి గమనించగలగడమే వివేకం. ఆహా, ఎంత బాగుందో అనే ఆనందాన్ని గమనిస్తూనే ఇది కూడా మారిపోతుంది అనే సత్యాన్ని కూడా చూడగలగడం. ఈ పరిశీలనే విముక్తికి మొదటి అడుగు. అవును. ఆనందాన్ని నివారించమని కాదు, దాని నిజ స్వభావాన్ని అర్థం చేసుకోమని చెబుతోంది. ఇక మనస్సుకు సంబంధించినవి అంటే ఒకరు మనల్ని మెచ్చుకున్నప్పుడు కలిగే ఆనందం, అది మరింత సూక్ష్మమైనది కదా. అవును. ఒక ప్రశంస వచ్చినప్పుడు మనసు పొంగిపోతుంది. అది కూడా ప్రియమైన అనుభవమే. ఆ పొంగిపోవడాన్ని గమనించి, ఈ ప్రశంస కూడా శాశ్వతం కాదు, ఇది కూడా మారిపోతుంది అని గ్రహించినప్పుడు దానిపట్ల ఉండే పట్టు తగ్గుతుంది. అంటే రేపు ఎవరైనా విమర్శించినప్పుడు కుంగిపోకుండా ఉండడానికి ఇది సహాయపడుతుంది. ఖచ్చితంగా. మనం ఆ ప్రశంసను స్వీకరించవచ్చు, కాని దానిపై మన సంతోషాన్ని ఆధారపడకుండా చూసుకోగలుగుతాం. అంటే లక్ష్యం ఆనందం వచ్చినప్పుడు దానిలో మునిగిపోకుండా, బాధ వచ్చినప్పుడు కొట్టుకోపోకుండా ఒక సమతౌల్యాన్ని సాధించడం. అవును. ఎక్కడైతే కోరిక పుడుతుందో, ఎక్కడైతే మనం అతుక్కుపోతామో అక్కడే దానికి విరుగుడు కూడా ఉంటుంది. ఈ సూత్రం సమస్య ఎక్కడుందో పరిష్కారం కూడా అక్కడే ఉందని సూటిగా చూపిస్తోంది. ఈరోజు మన చర్చను ముగింపుకు తీసుకొద్దాం. దుఃఖ నిరోధం అనేది కోరికను పూర్తిగా అంతం చేయడం. ఇది ఒక పోరాటం కాదు, నెమ్మదిగా అర్థం చేసుకుని వదిలివేసే ఒక ప్రక్రియ. అవును. దీనికి స్పష్టమైన దశలున్నాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ పని మనకు నచ్చని వాటిని దూరం చేసుకోవడం ద్వారా కాదు, మనకు అత్యంత ప్రియమైన వాటి నిజ స్వభావాన్ని బుద్ధిపూర్వకంగా పరిశీలించడం ద్వారా జరుగుతుంది. సరిగ్గా. అవును. ఈ అవగాహన మనల్ని మరింత లోతైన అన్వేషణకు ప్రేరేపిస్తుంది. కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మన ముందుంచుతుంది. ఎలాంటి ప్రశ్నలు? అసలు మనం ప్రియమైన మరియు ఆనందాన్నిచ్చేవి
అని వేటిని అంటున్నాం? మన కన్ను, చెవి, మనస్సు ద్వారా గ్రహించే విషయాలేనా? వాటి స్వభావమేమిటి? అవును. మరియు ఈ నిరోధ స్థితికి దారితీసే ఆచరణాత్మకమైన మార్గమేమిటి? అదే 4వ గొప్ప సత్యం. ఈ ఆలోచనలతో మన శ్రోతలను వదిలివేయడం సరైనది. నిరోధమంటే ఏమిటో, అది ఎక్కడ జరుగుతుందో అర్థం చేసుకున్న తర్వాత ఆ మార్గంలో ఎలా నడవాలి అనే ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది. అర్థం చేసుకోవడం అనేది గమ్యాన్ని పటం మీద చూడటం లాంటిది. కాని ఆ గమ్యాన్ని చేరడానికి ఆ మార్గంలో నడవాలి. ఆ నడక ఎలా సాగాలనేది తదుపరి అన్వేషణకు ఒక గొప్ప ప్రారంభం. ఖచ్చితంగా. ఈ లోతైన విశ్లేషణలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు.